సంకర్షణ సత్య నిర్ఘోషణ వేదవాగ్భూషణ విశ్వ పరిపోషణ విభుత పరితోషణ పాప నిర్మోచన వల్లి నారాయణ వల్లి నారాయణ వల్లి నారాయణ వల్లి నారాయణ వల్లి నారాయణ వినయ సంమూర్ఛన తనుజ దుష్టగణ సంహరణ రణ భీషణ ధర్మ సంస్థాపన ధుర్యణ త్రాస సంకేశ నిశ్శేషణ ప్రబల బలివంధన హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టర్ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి తిరుపతికి అయితే వెళ్తున్నాం. సిమెంట్ నగర్ నుంచి నేను మోహన్ స్టార్ట్ అయ్యాం. మైత్కూర్ దాకా బస్సులో, మైత్కూర్ నుండి కార్లో వెళ్దాం. వచ్చాడు 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 నెక్స్ట్ నుంచి ఉద్దా తెంగించుకొని కూర్చున్నా ముందర మళ్ళీ అన్ని రంగ పనులు చేసుకుంటా. నందగాడు ముగ్గురు పడతారు ఒక్కొక్క పిర్ర మీద కూర్చుంటే కూడా కూర్చుంటారు మనాళ్ళు. ఇంతుంటది పన్నంత ఉంటది, 2 రూపాయలు పన్నంత మనాళ్ళది. వద్దాడ స్వామి అదే ఆర్చు లెఫ్ట్ టైర్ ఏంది మళ్ళా రైట్ పోతే పుత్తాను ఇంకా మనం మీరు ఉన్నా స్వామి ఏం లేదు ఇవ్వరు తిప్పినాం. వెనకాల 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 వాళ్ళ వెనకాల వాళ్ళ ఈ గూగుల్ మ్యాప్స్ అంత నోట్లో మడ్డనే పెట్టారు. ఇదా టైగర్ నువ్వు సెల్లు పట్టుకోలే సార్. రివర్స్ పట్టుకున్నట్రా టైగర్. ఇటు దిక్కురా టిప్పు డైరెక్షన్ ఆడి పోయి తిప్పుతాం మళ్ళీ. చాలా బాగా అవతల సందర్భం బాగా ఆడ లెఫ్ట్ తీసుకున్నా. ఏడంది లెఫ్ట్ అదేంది కళ్ళు తెంగినారు టైర్. ఏం దగ్గర కళ్ళు తెంగినారని తెంగినారు టైర్. ఎట్లా తెంగించుకోకపోతే టైర్ కళ్ళు నేషనల్ హైవే కింద కొట్టినావు. నువ్వు యాడ్ కొట్టినావు. రైల్వే స్టేషన్ కి రా. అంత దూరం చూపిస్తుంది అది. ఏమో ఊకింది అనుకోండి. అంత మనిషి వాడు కావాలండి పిండో డోన్ చేయి. ఆగురా ఒక్క నిమిషం ఆగు. ఎప్పుడు యాడ్ కొట్టినాడో అమ్మ ఫోకు మళ్ళీ ఊరు బయటికి తీసుకుపోతాం. మొత్తం ఇంటూ మొత్తం బ్యాక్ కొట్టేసారు. Head east on National Highway 71 toward Autonagar Road. డిస్టెన్స్ 6.4 కిలోమీటర్లు. సకంగా సైడ్ రైట్ దగ్గర ఒకటి రోడ్డు. ఎంతమంది ఉంటారా? ఆంటీ చెప్పింది బస్సు బస్ స్టాండ్ రా బస్సులో కాదు. ఈడ ఈడ పిడి పెడతా చూడు. రైట్ 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 రావన్న పడితే త్రిశూర్ రైట్ అది అట్లా సైడ్ పోయి రైట్ తిరుగు. ఆడ 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 టర్న్ ఆడుంటాయి రా. ఆడ కూడా ఇస్తారు టికెట్ లా.
చూడరా నువ్వు మ్యాప్ చూడరా అది తరుణంగా చూడు స్వామి మేము ముందంగా బస్ స్టాండ్కి వచ్చినాం. నాకు టైర్ ఫూగు తెలుసు అండి వీరాకు ఫూగు తెలుసు అడాపు నా డ్రైవర్ అని అడుగుదాం బస్ స్టాండ్ మరడా అడాపు ఎవరైనా కనపడతాడు చిన్నవా నిద్రపోయిన వాళ్ళు ఉంటారు ఆటో వాళ్ళు ఉన్నారా లెఫ్ట్ తర్వాత యూటర్న్ తీసుకొని వాళ్ళ వీరా కదా లేదన్నా బస్ స్టాండ్ రా ఇది అదే బస్ స్టాండ్ సైడ్ ఎన్ని కార్లు వచ్చినాయి చూడు రెండు అన్ని ముందే డౌన్లోడ్ చేసుకున్నా డౌన్లోడ్ అన్నా బుక్ చేసుకున్నా జిరాక్స్ అంగడి ఇదే సెలూన్ షాప్ అంటే ఇప్పుడు ఎవడు కటింగ్ చేయించుకుంటా కాదు పర్వాలేదు జిరాక్స్ షాప్ అంటావు కటింగ్ షాప్ ఏ ఆడ ఏంది పైన చదువు ఆడ ఉంటుంది జిరాక్స్ ఉంటుంది ఏమో చేయించుకోవాలి ఉండదులే సివిఆర్ రైల్వే స్టేషన్ కాడ ఉంటాయి పాలన లోపల ఉంటాయి నిన్నే పక్కకెళ్ళి టైం అయితే 1:33 అవుతుంది. ఇప్పుడే రైల్వే స్టేషన్ దగ్గర టికెట్లు తీసుకోవడానికి వచ్చాము. క్యూ చూసే చాలా పెద్దగా ఉంది. 2 నుంచి 3 గంటలు పట్టేలాగుంది. చూడండి క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. మేము ఒక 30% వచ్చింటాము. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఇంకా 30% దాకా వచ్చాము. ఇంకా చాలా టైం పట్టేలాగుంది. స్టార్టింగ్లో చూసారు కదా ఎడిటింగ్ వీడియో కొద్దిగా సాంగ్ వచ్చి కొద్దిగా సాంగ్ రాకుండా కాపీరైట్స్ కోసం అలా చేశాను. మీకు కావాలనుకుంటే నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. టికెట్లు అయితే దొరికేసాయి. 8 PM ఈరోజు దర్శనం. ఇప్పుడు నెక్స్ట్ ఇక అల్పిరిమెట్ల దగ్గరికి వెళ్తున్నాం మనం. అల్పిరిమెట్ల దగ్గర నుంచి మన వాళ్ళిద్దరు కార్లో పైకి వెళ్తారు. తర్వాత మిగతా వాళ్ళంతా మేము మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళిపోతాము. కార్ అనేది 28 నిమిషాల్లో పైకి వెళ్ళాలి, లేదంటే ఫైన్ వేస్తారు. కింద టోల్ ఉంటుంది కదా, టోల్ దగ్గర ఒక క్యూఆర్ స్కానర్ ఇస్తారు. ఆ క్యూఆర్ స్కానర్ని తీసుకొని పైన స్కాన్ చేస్తే 28 నిమిషాలు ఉండాలి, లేకపోతే 20 నిమిషాల పైన ఉంటే ఫైన్ అనేది వేస్తారు. హెవీ ట్రాఫిక్ ఉండకుండా వెళ్ళడానికి ఒక రూటు, రావడానికి ఒక రూట్ అనేది ఉంటుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పైకి వెళ్ళిపోవడం మంచిది, లేదంటే ఫైన్ వేస్తారు. బ్లర్ కాదు షేక్ అయితే అవసరం లేదు. అది ఉన్నచ్చు అది ఆర్చి తీసుకుంటే అయిపోతుంది. అల్పిరిమెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మన వాళ్ళైతే మనల్ని ఇక్కడ దింపేసి ఇంకా పైకి వెళ్ళిపోతారు కార్ తీసుకొని. మనం ఇక్కడ నుంచి పైకి మెట్లు ఎక్కేసి పై దాకా వెళ్ళిపోతాం. ఆడ ముందర పెట్టు, ఆడ ముందరవా ఇవేరే కాదు ఆడ ఎన్నికల నా బోర్డులు ముందర పెట్టుకోవాలని కింద నుంచి గాలి గోపురం వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. అంటే కెమెరా కాబట్టి ఇలా వస్తుంది. శ్రీవారి పాదాల మెట్ల దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ టెంకాయ కొట్టుకొని పైకి అయితే వెళ్దాం. మైసూర్ గోపురం దగ్గరికి అయితే వచ్చేసాం. గోపురం దాటాక లెఫ్ట్ సైడ్కి కృష్ణుడి గుడి అనేది ఉంటుంది. కౌంట్
అవసరం లేదు ఒకసారి నువ్వు ఎక్కువ ట్రై గాలిగోపురం దగ్గరకు అయితే ఇప్పుడు వచ్చేసాం. మనోడు ఫుల్ స్లీప్లో ఉన్నాడు. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము ఇప్పుడే. ఎవడు తాకితే నెత్తురు నీ నొదుటి మీద పుట్టుకుతుందో, ఎవడు చూస్తే భయం చేస్తుందో, ఎవడు తాకితే ధైర్యం వస్తుందో, ఎవడి బిడ్డల ముక్కల మీద నవ్వులు వెలిగిస్తాడో, ఎవడి గుడిసెల గడపల మీద పువ్వులు సాయిగానే మొత్తం పడుకునేవాడు ఫుల్ వద్దులే. ఇక్కడ చూడు నా ఫోటోది పూర్ణం 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 ఏ పూర్ణ పూర్ణ ఎట్లొచ్చాయి చూడండి. ఇక అవంతే అండి అవి కూడా దారా వీరా తెచ్చినావా? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే దాటేసి వచ్చాము. ఆల్మోస్ట్ సగం పాట అయిపోయినట్టే నడచడం, ఇంకా సగం ఉంటుంది. పక్కన రైట్ సైడ్ వ్యూ చూస్తే చాలా బాగుంది. మీరు కూడా ఒక చూడండి. 1 2 3 4 ఉన్నాయి. ఇక్కడ 5 స్వైడర్ మ్యాన్ వచ్చాడు. ఇడేందో గుడి ఉంది. ఇక్కడ రోడ్ వర్క్ జరుగుతుందని మనలందరూ కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటున్నారు. ఎంజాయ్ పండగ, ఎంజాయ్ పండగ.
మోకాలి మిట్ట గాలి గోపురం దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి మోకాళ్ళ మీద నడవాలి. వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 2 కూడా ఉంటుంది. అందులో జపాలి హనుమాను వెంకటేశ్వర స్వామి దర్శనం వీడియోలు ఉంటాయి. ఇది వచ్చేసి కొండ ఉడతా అండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేసుకోవటం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. అండ్ ప్లీజ్ షేర్. ఫైనల్గా 3550 మెట్లు అయితే ఎక్కేసాము. 18 కిలోమీటర్లు నడుచుకుంటూ మేము